గరుడ పురాణం మరణం గురించి ఒక గొప్ప నిర్వచనం ఇస్తుంది. అది కర్మల పుస్తకం. మరణం సమీపిస్తున్నప్పుడు ప్రతి అడుగులోనూ భగవంతుడి న్యాయం నడుస్తూనే ఉంటుంది. పాపాల ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి కర్మ ఆత్మపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. జీవితం మొత్తం ఒక సినిమాలాగా కళ్ళ ముందు సాగుతుంది. మంచి కర్మలు మనిషికి శాంతినిస్తాయి, పాపాలు మాత్రం కన్నీళ్లను తెప్పిస్తాయి. గరుడ పురాణం చెబుతుంది, ఆత్మ శరీరంతో సంబంధం తెగిపోయినప్పుడు ఆ కర్మలే ఆత్మని ఎక్కడికి, ఎలాంటి స్థితిలో వెళ్తుందో నిర్ణయిస్తాయి. జై శ్రీకృష్ణ. మిత్రులారా, మీ హృదయం నుండి మీకు హృదయపూర్వక స్వాగతం. గరుడ పురాణం హిందూ ధర్మంలో ఒక ప్రముఖ గ్రంథం. ఇది మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, పాపపుణ్యాలు, యమలోకంలో జరిగే ప్రక్రియలను వివరంగా తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో భగవాన్ విష్ణువు తన వాహనమైన గరుడికి ఉపదేశమిచ్చాడు. మరణం గురించి గరుడ పురాణం చెప్పే వివరణ రహస్యం ఇది లోతైనది. ఇది మరణ సమయంలో ఆత్మ ఎలా ప్రయాణిస్తుందో వివరిస్తూ, జీవాత్మ తన కర్మల ఆధారంగా శరీరాన్ని ఎలా వదిలేస్తుందో, యమదూతలు ఆత్మని ఎలా తీసుకువెళ్తారో చెబుతుంది. ఒక జీవి ఆయుష్ ముగిసినప్పుడు బ్రహ్మదేవుడు నిర్ణయించిన ప్రాణాల కాలక్రమం పనిచేయడం మొదలవుతుంది. శరీరంలో ఉండే 5 ప్రాణాలు అపాన, సమాన, ఉదాన, వ్యాన, ప్రాణ ఒక్కొక్కటిగా తన కార్యక్రమాలను ఆలపిస్తాయి. మరణం దగ్గరవుతున్నప్పుడు గత జన్మలో సంచిత కర్మలు జాగృతం అవుతాయి. యమధర్మరాజు దూతలు అదృశ్యంగా ఉండేవాళ్ళు ఆ జీవి దగ్గరకు చేరుకుంటారు. ఈ యమదూతలు శరీరం లేని వాళ్ళు. వీళ్ళ ఉనికి అందరికీ కనిపించదు. అత్యంత పవిత్రమైన లేదా అత్యంత పాపాత్ములైన ఆత్మలకు మాత్రమే వీళ్ళు ఉనికిని గుర్తించగలవు. ఆ సమయంలో మనిషి మనసు భ్రమలో పడుతుంది. తన జీవితంలో చేసిన కర్మలు సినిమాలాగా కళ్ళ ముందు కనిపిస్తాయి. శుభకర్మలు శాంతిని ఇస్తే, పాపకర్మలు మాత్రం భయాన్ని కలిగిస్తాయి. యమదూతల ఆత్మ దగ్గరికి వచ్చి ఒక ప్రత్యేక విధానంతో సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరం నుండి వేరు చేస్తాయి. ఈ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది, ముఖ్యంగా జీవితం మొత్తం పాపకర్మలు చేసిన వాళ్లకు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం చాలా సున్నితమైనది, లోతైనది. గరుడ పురాణంలోని ఈ రహస్యాలు కేవలం కథలు మాత్రమే కాదు, ఇవి ప్రతి జీవి ఒక రోజు గుండా వెళ్లాల్సిన యొక్క నిజం. ఈ కథనం కేవలం సమాచారం ఇవ్వడానికే కాదు, ఆత్మచింతనకు ప్రేరణ కావాలని ఉద్దేశం. మరణం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రతి మాట, ప్రతి దృశ్యం మీ హృదయాన్ని కదిలిస్తుంది. రండి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీతో కలిసి ముందుకు సాగుతాం. మరణం కేవలం అంతం మాత్రమే కాదు, ఒక గొప్ప ప్రయాణం యొక్క ఆరంభం. ఆత్మ తన కర్మల ఆధారంగా శిక్షను, పురస్కారాలను పొందుతుంది. శరీరం మరణం కేవలం ఒక మార్పు. ఆత్మ తన స్వదేశానికి తిరిగి వెళ్ళటం. అక్కడ ప్రతి కర్మకు ఫలితం లభిస్తుంది. ప్రతి జీవికి తన ప్రయాణ మార్గం దొరుకుతుంది. మరణం శరీరం అంతం కాదు, ఆత్మ కర్మల సత్యం బయటపడే సత్యం. అక్కడ పాపాల గడియారంలాగా పుణ్యం యొక్క చిరస్థాయి నవ్వు మిగులుతుంది. సూక్ష్మ శరీరాన్ని లాగే ప్రక్రియలో ప్రాణాలు నాడీ సంస్థానం నుండి ఒక్కొక్కటిగా విడిపోతాయి. మొదటి వ్యానవాయువు నాభి ప్రాంతం నుండి వేరవుతుంది. దీంతో శరీరం మొత్తం కంపనం, శూన్యత భావన కలుగుతుంది. వ్యానవాయువు వేరైన తర్వాత శరీర గతి, సంవేదనలు క్రమంగా తగ్గిపోతాయి. ఆ సమయంలో వ్యక్తికి తన చుట్టూ ఉన్న వాటి గురించి ఒక వింత అనుభవం కలుగుతుంది. కొందరికి కాంతి కనిపిస్తుంది, కొందరికి చీకటి కనిపిస్తుంది. ఇవన్నీ కర్మలపై ఆధారపడి ఉంటాయి. యమదూతలు సూక్ష్మ శరీరం చుట్టూ తిరుగుతూ సమాన వాయువు ప్రాణం శరీరం నుండి బయటికి వెళ్ళగానే జీర్ణక్రియ, శరీరంలోని ఉష్ణం ఆగిపోతాయి. శరీరం చల్లపడటం మొదలవుతుంది. ఇది కేవలం భౌతిక ప్రక్రియే కాదు, ఆత్మ స్థూల శరీరం నుండి విడిపోయే బాధ కూడా. గరుడ పురాణం పాపాత్మ ఈ సమయంలో బిగ్గరగా కేకలు వేస్తుందంట, కానీ ఎవరు వినలేరు. ఆ సమయంలో ఒక అద్భుత దృశ్యం జరుగుతుంది. సూక్ష్మ శరీరం, దానిలోని ఆత్మ, మనసు, బుద్ధి ఉంటాయి. అది స్థూల శరీరం నుండి వేరవడానికి సిద్ధమవుతుంది. మనిషి మనసు తన బంధాలను, సంపదను, శరీరంతో ముడిపడిన ప్రతి వస్తువును పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ యమదూతలు వాణ్ణి వదిలేయమని బలవంతం చేస్తారు. ఈ పోరాటం ఎంత తీవ్రంగా ఉంటే ఆత్మకు అంత బాధ కలుగుతుంది.
సత్యం, ధర్మం, సంయమం పాటించిన వ్యక్తికి ఈ విడిపోయే ప్రక్రియ ఒక పుష్పం కొమ్ము నుండి సున్నితంగా వేరవడం లాంటిది. కానీ పాపాల బరువు మోసిన వారికి ఇది మరణం కాదు, ఒక యాతన. ప్రాణవాయువు తలవైపు చేరుకున్నప్పుడు ఆత్మకు చివరి ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం ఎక్కడ తెరుచుకుంటుందనేది ఆ వ్యక్తి ఎలాంటి జీవితం గడిపాడన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొందరి ఆత్మ తల మధ్య నుండి బ్రహ్మరంధ్రం నుండి బయటికి వస్తే, మరికొందరికి ముక్కు, కళ్ళు లేదా ఇతర శరీర భాగాల నుండి బయటకు వస్తుంది. గరుడ పురాణం ఈ విషయాన్ని వివరంగా చెబుతుంది. ఏ ఆత్మ ఏ ద్వారం నుండి బయటికి వస్తుంది, దాని తదుపరి జన్మ ఎలా ఉంటుంది, ఇది పూర్తిగా ఆత్మ కర్మలపై ఆధారపడి ఉంటుందా? ఆత్మ శరీరం నుండి బయటికి వచ్చిన వెంటనే యమలోక ప్రయాణం మొదలవుతుంది. ఆ సమయంలో ఆత్మకు తాను బ్రతికే ఉన్నానా, చనిపోయానా అనే విషయం స్పష్టంగా తెలియదు. తన బంధువులు ఏడుస్తుంటే చూస్తుంది. తన శవం చుట్టూ జనాలు గుమిగూడిన దృశ్యాన్ని చూస్తుంది. కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. కేకలు వేస్తుంది, తాకడానికి ప్రయత్నిస్తుంది, కానీ అంతా వృధా అవుతుంది. ఈ పరిస్థితి ఎంతో బాధాకరంగా ఉంటుంది. యమదూతలు ఆత్మకు ఇక సమయం ముగిసిందని సంకేతం ఇస్తారు. వాళ్ళు ఆత్మను ఒక అదృశ్య మార్గంలో తీసుకువెళ్తారు. దాన్ని ప్రేతయాత్ర అంటారు. ఈ యాత్ర 47 రోజుల పాటు సాగుతుంది. ఇందులో ఆత్మ వివిధ అవస్థల నుండి గుండా వెళ్తుంది. ఈ సమయంలో తన కర్మల గురించి ఆత్మకు అవగాహన అవుతుంది. అధర్మం చేసిన ఆత్మకు ముళ్ళతో నిండిన దారి ద్వారా వెళ్లాల్సి వస్తుంది. ఆ బాధ అంతులేనిది. ఆత్మ బిగ్గరగా కేకలు వేస్తూ జీవితంలో పాపం చేయకుండా ఉండుంటే బాగుండేది కదా అని అనుకుంటుంది. ధర్మంతో జీవించిన ఆత్మకు దేవదూతల మార్గం లభిస్తుంది. ఆ యాత్ర సుగంధమైనది, శాంతిమైనది, కాంతిమయం. ఆత్మకు బాధ ఉండదు, భయం ఉండదు. అది పరమ సుఖం వైపు సాగుతుంది. ఈ యాత్రలో ఆత్మను యమలోక సమీపంలోని ఒక ప్రత్యేక ప్రాంతంలోకి తీసుకువెళ్తారు. దాన్ని చిత్రగుప్త సభ అంటారు. అక్కడ ఆత్మ యొక్క అన్ని కర్మలను లెక్కబడి ఉంటాయి. చిత్రగుప్తుడు యమరాజు సహాయకుడు. ప్రతి జీవి యొక్క చిన్న పెద్ద కర్మలను వివరంగా చదువుతాడు. అక్కడ ఎటువంటి వస్తువుల కోసం సాకు నడవదు. చేసిన ప్రతి పని అంతా బయటే పడుతుంది. మంచి కర్మలకు ప్రశంసలు లభిస్తే, చెడు కర్మలకు మాత్రం శిక్షణ లభిస్తుంది. ఈ నిర్ణయమే ఆత్మ తదుపరి జన్మలో ఏ యోనిలో వెళ్తుందో నిర్ధారిస్తుంది. మనిషిగా, జంతువుగా, పక్షిగా, కీటకంగా లేదా వేరే రూపంలో జన్మిస్తుందా అనేది. ఈ నిర్ణయం ఆత్మ కర్మల లోతుతో ముడిపడి ఉంటుంది. గరుడ పురాణం చెబుతుంది, ప్రతి ఆత్మకు దాని కర్మల ఆధారంగానే తదుపరి శరీరం లభిస్తుందని. హింస, మోసం, అధర్మం, పాపం చేసిన ఆత్మ కీటకం, పురుగు, జంతు లేదా రాక్షస యోనిలో జన్మించవచ్చు. సమయం, తపస్సు, సేవ, సత్యం పాటించే వారికి మనుష్యం, దేవత లేదా యోని రూపంలో జన్మ లభిస్తుంది. ఈ ప్రక్రియలో ఆత్మకు ఎప్పుడు ధర్మ మార్గాన్ని వదిలి మోహం, లోభం ఎంచుకుందో తెలియజేస్తుంది. చిన్న చిన్న నిర్ణయాలను ఎలా జీవితాన్ని నిర్దేశిస్తుందో తెలియజేస్తుంది. ఇది ఆత్మ పరిశీలన సమయం. దాని కర్మల గురించి పూర్తి జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత ఆత్మను యమలోకంలో తదుపరి జన్మ మార్గంలో నిర్ణయిస్తుంది. కానీ అంతకుముందు పాపాలు ఎక్కువైతే దానికి శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. గరుడ పురాణంలో 28 రకాల నరకాల గురించి వివరించబడి ఉంది. అక్కడ ఆత్మలకు వాటి అపరాధాల ఆధారంగా యాతనలు ఇవ్వబడతాయి. హత్య చేసిన వ్యక్తికి రక్తపాన నరకంలోకి పంపుతారు. అక్కడ అతడు తన సొంత రక్తాన్ని తాగవలసి వస్తుంది. అబద్ధం చెప్పి ఇతరులకు నష్టం కలిగించిన వాడు తమ మిశ్ర నరకంలోని చీకటి బాధలతో పోరాడాలి. ఈ నరకాల బాధ కేవలం శారీరకం కాదు, మానసిక, ఆత్మిక బాధన కూడా. ఆ శరీరంలో ఆత్మకు భౌతిక సంసారంలో మోహంతో తన శాశ్వత స్వరూపాన్ని ఎంతగా కలుషితం చేస్తుందో తెలియజేస్తుంది. ఆ శరీరాన్ని గుర్తు చేసుకుంటుంది, అక్కడ సరిదిద్దుకోవచ్చు అని. కానీ ఇప్పుడు కేవలం పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. ఈ అనుభవం ఆత్మను తదుపరి ప్రయాణంలోకి సిద్ధం చేస్తుంది. తదుపరి జీవితంలో సరిదిద్దుకోలేని మోక్షం వైపు సాగేలా చేస్తుంది. గరుడ పురాణం చెబుతుంది, సంసారంలో సంగ్రహించినవని భ్రమ అని ఆత్మకు అవగతమైనప్పుడు అది పునర్జన్మ కోసం కాక మోక్షం కోసం లక్ష్యం పెట్టుకుంటుంది. కానీ చాలా ఆత్మలు ఇంకా తమ బంధనాల నుండి పూర్తిగా విడిపోలేవు. మోహం, కోపం,
లోభం, అహంకారం వాటిని తదుపరి ప్రయాణంలోకి సిద్ధం కానివ్వు. అలాంటి ఆత్మలు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అది సంసారంలో అదే మాయలో మళ్ళీ కర్మలు చేసి ఆత్మశుద్ధి వైపు సాగడానికి. ఈ పునర్జన్మ ప్రక్రియ స్వయంగా జరగదు. యమలోకంలో ప్రత్యేకంగా నియమించబడిన దేవబంగవులు ఆత్మను దాని కర్మలతో సహా తగిన యోని స్థలంలోకి పంపే ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ ఒక సూక్ష్మ గణపై ఆధారపడి ఉంటుంది. ఏ దేశంలో ఏ తల్లిదండ్రుల గర్భంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జన్మిస్తుందనేది నిర్ణయింపబడుతుంది. ఈ నిర్ణయం పూర్తయిన తర్వాత ఆత్మను ఒక ప్రక్రియ మార్గం ద్వారా భూమి వైపు పంపబడుతుంది. ఈ మార్గం సాధారణ కళ్ళకు కనిపించదు, కానీ సూక్ష్మ లోకాల్లో ఇది చాలా చురుకైన జాగృత శక్తి మార్గం. ఆత్మ గర్భంలో ప్రవేశించిన వెంటనే గత జన్మ స్మృతులను వదిలేస్తుంది. గరుడ పురాణం చెబుతుంది, గర్భంలో ప్రవేశించే సమయంలో ఆత్మ తన జీవితం మొత్తం గుర్తు చేసుకుంటుందంట. గర్భంలో ఆత్మ జ్ఞానం చాలా ప్రకారంగా ఉంటుంది, కానీ శరీరం ధరించే కొలది ఆ జ్ఞానం క్షీణిస్తుంది. ఆ సమయంలో ఆత్మ భగవంతుణ్ణి వేడుకుంటుంది, ప్రభు, ఈ జన్మలో నీ మార్గంలో నడిచే జీవితం ఇవ్వు, నా పాత పాపాల నుండి విముక్తినివ్వు, ఈ జీవితాన్ని సార్థకం చేయని. ఈ ప్రార్థన ఆత్మ లోతుల నుండి వస్తుంది, కానీ గర్భంలో స్థూల రూపం తీసుకునే కొద్దీ ఆత్మ చేతనపై అజ్ఞాన ఆవరణ పేరుకుపోతూ ఉంటాయి. గరుడ పురాణం చెబుతుంది, గర్భంలో మొదటి 7 నెలలు ఆత్మకు తన కర్మల స్మృతి ఉంటుంది. ఎందుకు ఈ జన్మ లభించింది, ఏ పాప పుణ్యాల వల్ల ఈ గర్భంలో ఉందో అది అర్థం చేసుకుంటుంది. ఆత్మ చుట్టూ చీకటి ఆవరించి ఉంటుంది, కానీ లోపల ఒక దివ్యకాంతి ఉంటుంది. దాని ద్వారా తనను తాను గుర్తిస్తుంది. తన నిజస్వరూపం శరీరం కాదు, ఆత్మ అని తెలుస్తుంది. జన్మ తర్వాత ఈ స్మృతిని నిలబెట్టుకునే శక్తిని ఇవ్వమని ఆత్మ భగవంతుడిని వేడుకుంటుంది. కానీ ప్రకృతి నియమం ప్రకారం శిశువు ఏడుస్తూ జన్మించిన క్షణంలో గత జన్మ స్మృతులన్నీ కోల్పోతుంది. ఒక ఖాళీ కాగితంలో సంసారంలోకి వస్తుంది, కానీ ఆత్మలో అన్నీ లెక్కించబడి ఉంటాయి. జీవిత అనుభవాల ద్వారా ఆత్మ దాన్ని మళ్ళీ క్రమంగా అర్థం చేసుకుంటుంది. గరుడ పురాణం స్పష్టం చేస్తుంది, ప్రతి జన్మ కేవలం కర్మల ఫలితం కాదు, ఆత్మ నేర్చుకుని ఉన్నత స్థాయిని చేరే అవకాశం కూడా. అందుకే మనిషి జన్మ ఉత్తమమైనదని చెబుతుంది, ఎందుకంటే మనిషి మాత్రమే తన కర్మలను అర్థం చేసుకొని మోక్షం వైపు సాగగలడు. జన్మించిన తర్వాత ఆత్మ శరీరం, మనస్సు, బుద్ధి 3 స్థాయిలలో కర్మలు చేయడం మొదలవుతుంది. ఇక ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడనేది అతనిపై ఆధారపడి ఉంటుంది. కేవలం భోగాల్లో మునిగిపోతాడా, లేక ఆత్మచింతన భక్తి మార్గాల్లో నడుస్తాడా? గరుడ పురాణం హెచ్చరిస్తుంది, జీవితం క్షణికం, మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అందుకే చేతనైన జాగ్రత్తగా ఉండే వరకు ఆత్మ సత్కర్మలు చేయాలి. సేవ, భక్తి, జ్ఞాన మార్గంలో నడవాలి. తద్వారా మళ్ళీ గర్భద్వారం చూడవలసిన అవసరం ఉండదు. ఈ ఆలోచన కేవలం కోరిక మాత్రమే కాదు, అతని ఆత్మ యొక్క లోతైన కాంక్ష. గరుడ పురాణం మోక్షం సాధించేటప్పుడు అవుతుందని, కానీ ఆ మార్గం సులభం కాదని చెబుతుంది. మనిషి శరీరంలోకి వచ్చిన ఆత్మపై మాయ ఆ జన్మ నుండే తనను తాను శరీరంగా భావిస్తుంది. తన అస్తిత్వం ఈ జీవితంతోనే పరిమితమని మర్చిపోతుంది. ఆకలి, బాధ, సుఖం, సంపద, బంధాలు ఇవన్నీ నిజమని నిరూపిస్తాయి. కానీ గరుడ పురాణం చెబుతుంది, ఈ భ్రమనే ఆత్మను బారబార సంసారంలోకి బంధిస్తుందని. శరీరం నశించేదని, ఆత్మ మాత్రమే శాశ్వతమని ఆత్మ గుర్తించినంత వరకు మోక్షం అసాధ్యం. అందుకే సాధువులు జన్మ కేవలం భోజనం, సుఖం, సాంసారిక బంధనాల నుండి కోసం కాదని, ఆత్మ సాక్షాత్కారం, ఈశ్వర సమాగమం కోసమని చెబుతారు. ప్రతిరోజు మనిషి చేసే కర్మలు ఆత్మ యొక్క తదుపరి మార్గాన్ని నిర్ణయిస్తాయి. నిజమైన హృదయంతో సేవ చేసే వ్యక్తి పుణ్యం సంపాదించడమే కాక తనలోని ఆత్మను జాగృతం చేస్తాడు. జ్ఞానం, సత్సంగం, ఆత్మచింతన చేసేవాడు క్రమంగా ఈ మాయాజలంని గుర్తిస్తాడు. గరుడ పురాణం ఈ విషయంపై ఒక ముఖ్య సందేశం చెప్తుంది. మరణానికి ముందే మరణ బోధన చేయడం అవసరం. శరీరం ఒక రోజు నశిస్తుందని స్వీకరించిన వాడు తన జీవితం ఉద్దేశాన్ని గుర్తించలేడు. మరణం అంతం కాదు, ఆత్మ యొక్క తదుపరి ప్రయాణం ఆరంభం. ఈ ప్రయాణం ఎలా ఉంటుందనేది ఈ జీవిత దృశపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఈ ఆలోచన చెయ్యాలి, నా కర్మ నన్ను మోక్షం వైపు తీసుకెళ్తుందా, లేక పునర్జన్మ గర్భం ద్వారా నడిపిస్తుందా? పునర్జన్మం అంటే సాధారణ ప్రక్రియ కాదు, ఇది ఒక చక్రం.
దీనిలోని ఆత్మ బారుబారు చిక్కుకుంటుంది. గరుడ పురాణం చెబుతుంది, ఈ సంసారం ఒక విశాల భ్రమజాలం. ఇక్కడ ఆత్మ తన కర్మల వల్ల బారుబారు చిక్కుకుంటుంది. ప్రతి జన్మలోనూ ఆత్మ ఈసారి ఏదో విభిన్నంగా చేస్తానని అనుకుంటుంది, సత్యాన్ని గుర్తిస్తానని అనుకుంటుంది. కానీ సాంసారిక మోహంలో పడిన వెంటనే అన్నీ మర్చిపోతుంది. కుటుంబం, సంపద, కీర్తి, భోగాల కోరికను ఆత్మను మళ్ళీ అదే చక్రంలోకి లాగేస్తాయి. దాని నుండి విముక్తి కావడానికి ఎంతో ట్రై చేసినా ఈ చక్రం నుండి బయటపడే ఏకైక మార్గం జాగృతి. ఆత్మ తనలోనికి తానే చూసుకోవాలి. తను ఎవరో, ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందో అర్థం చేసుకోవాలి. గరుడ పురాణం ఈ జ్ఞానాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తుంది. ఎందుకంటే ఆత్మ బోధనే మోక్షానికి మొదటి మెట్టు. జీవితం కేవలం భోగాల కోసమే కాదని, ఆత్మ తన అభివృద్ధి కోసమని గుర్తించినప్పుడు కర్మల్లో వివేకం, సేవ, ప్రేమ సమ్మేతం అవుతుందని. ఈ జ్ఞానం లేని వ్యక్తి ఆత్మ మరణం తర్వాత భయంకర అవస్థల గుండా వెళ్తుందని, యమదూతలు ఆత్మని పట్టుకొని ఒక్కో పాపానికి లెక్క తీస్తారని చెబుతుంది. అక్కడ బంధువులు, సంపద ఏది ఉపయోగపడదు. కేవలం కర్మలు మాత్రమే రక్షణగా నిలుస్తాయి. ఈ జీవితం అమూల్యం. ఇది ఆత్మకు లభించిన అరుదైన అవకాశం. దీన్ని సాంసారిక సుఖాల్లో కోల్పోవటం ఆత్మతో చేసే అతిపెద్ద అన్యాయం. గరుడ పురాణం చెబుతుంది, ఆత్మ తన నిజమైన గుర్తింపును తెలుసుకోనంత వరకు ఈ మాయా చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. మనిషి జీవితం ఈశ్వరుడు ఇచ్చిన అసాధారణ అవకాశం. దేవతలకు, జంతువులకు ఈ అవకాశం లేదు. మనిషి మాత్రమే ఆలోచించగలడు, అర్థం చేసుకోగలడు, తన కర్మలను సరిదిద్దుకోగలడు. అందుకే గరుడ పురాణం చెబుతుంది, ఈ జీవితాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తూ, కానీ ఈ అమూల్య అవకాశాన్ని భోగాలు, లవాంఛలు, అహంకారంలో వృధా చేయడం ఆత్మను గాఢాంధకారంలోకి నెట్టివేస్తుంది. మరణం సమీపించినప్పుడు ఆత్మ భయం, పశ్చాత్తాపంతో నిండిపోతుంది. తాను జీవితం మొత్తం చేసినవన్నీ ఇప్పుడు తన వెంటే లేవని చూస్తుంది. కేవలం కర్మలు, వాటి ప్రభావం మాత్రమే ఉండుంటాయి. గరుడ పురాణం చెబుతుంది, మరణం తర్వాత ఆత్మ ఒక ప్రయాణంలోకి వెళ్తుంది. అక్కడ నీడ లేదు, నీరు లేదు, విశ్రాంతి లేదు. ఎండ, ముళ్ళు, చీకటి, వేడి గాలుల మధ్య నడుస్తుంది. ప్రతి అడుగులో తన కర్మ బరువు అనుభవిస్తూనే ఉంటుంది. మరణం తర్వాత అంతా అయిపోతుందని భావించేవాడు అతిపెద్ద తప్పు చేసిన వాడు అవుతాడు. మరణం అంతం కాదు, ఆత్మకు కొత్త ఆరంభం. దుఃఖ సుఖాలు కావచ్చు, లేదా మోక్షం వైపు కావచ్చు. అందుకే గరుడ పురాణంలో మరీ చెప్తుంది, ఈ జీవితంలో సజావు వంటిది. గతాన్ని వదిలేయండి, మిగిలిన సమయాన్ని ధర్మం, సేవ, ఆత్మజ్ఞానంతో నింపండి. ఈ శరీరం ఒకరోజు నశిస్తుంది, కానీ ఆత్మ కర్మలు మిగిలిపోతాయి. ఇది నిర్వివాద సత్యం. దీన్ని సమయం లేదా మరణం చెప్పలేదు. గరుడ పురాణం ప్రకారం బీజంలో వృక్షం దాగి ఉన్నట్లు ఆత్మలో దాని కర్మల ఫలితం దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ ఫలితం తప్పకుండా బయట పడుతుంది. ఈ జన్మలోనో తదుపరి జన్మలోనో మనిషి మనసు, మాట, శరీరంతో చేసే ప్రతి చిన్న పెద్ద కర్మలు బ్రహ్మాండంలో నమోదవుతాయి. ఒక అదృశ్య లెక్క పుస్తకం ఎప్పుడూ తోడుంటూనే ఉంటుంది. గరుడ పురాణం దీన్ని చిత్రగుప్తుడు అని చెప్తుంది. యమధర్మరాజు సహాయకుడు ఆత్మ యొక్క ప్రతి కర్మను రహస్యంగా చూస్తుంది. మరణం తర్వాత ఆత్మ చిత్రగుప్తుడి ముందు నిలబడినప్పుడు భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకమవుతుందని నిర్ణయిస్తుంది. గరుడ పురాణం స్పష్టం చేస్తుంది, ఎవరినైనా అవమానించటం, దుఃఖం కలిగించటం, సహాయం చేయగలిగి కూడా విముఖత చూపటం, ఇవి కూడా పాపాలే. ఈ పాపాలు కూడా హింస, మోసం లాంటి ఫలితాలను ఇస్తాయి. ఒక వ్యక్తి తన నిశ్శబ్దంగా సేవ చేస్తూ, సత్యం మాట్లాడుతూ ఇతరులను ఉన్నత స్థాయికి చేర్చడంలో సహాయపడితే ఆ పుణ్యాలు అతని తదుపరి ప్రయాణాన్ని సుంకతం చేసే బీజాలు అవుతాయి. అందుకే శాస్త్రాలు సజాగ్తను మరీ చెబుతాయి. జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. ఈరోజు చేసేదే భవిష్యత్తును రూపొందిస్తుంది. ఈ క్షణం చేసే కర్మలే మరణం తర్వాత ఆత్మతో వెళ్తాయి. సంపద కాదు, కుటుంబం కాదు, పదవి కాదు, ప్రతిష్ట కాదు. ఆత్మ శరీరం నుండి వేరైన వెంటనే ఒక సూక్ష్మ అవస్థలోకి ప్రవేశిస్తుంది. అక్కడ భౌతిక సంసారం అంతా వెనక్కి మిగిలిపోతుంది. కానీ కర్మల నీడ ఆత్మల చుట్టే ఉంటుంది. అది దానికి మార్గదర్శకం అవుతుంది లేదా యాతన అవుతుంది. ఈ అవస్థలో ఆత్మ అత్యంత సున్నితంగా మారుతుంది.
అందుకే గరుడ పురాణం దీన్ని ప్రేతావస్థ ఉంటుంది. కానీ ఆత్మ తన కర్మలతో బంధించబడి ఉంటుంది. పుణ్యాలు ఎక్కువైతే ఈ అవస్థ క్షణికం. ఆత్మ త్వరగా తదుపరి గమ్యం వైపు సాగుతుంది. కానీ పాపాలు ఎక్కువైతే ఈ అవస్థ దీర్ఘకాల బాధామ్యంగా అనిపిస్తుంది. ఆత్మ తాను ఎక్కడ తప్పు చేసిందో ఆ సంఘటనలను మరీ మరీ గుర్తు చేసుకుంటుంది. ఆత్మ జ్ఞాని బాధ పశ్చాత్తాపం ఆత్మచేతనను కమ్మేస్తాయి. గరుడ పురాణంలో ఒక గొప్ప రహస్యం చెప్పబడింది. ఆత్మ స్వయంగా తన నిర్ణయాలు న్యాయాధిపతి అవుతుంది. యమధర్మరాజు కేవలం ఈ వ్యవస్థను నిర్వహిస్తాడు. కానీ ఆత్మ తన కర్మలను చూసి ఏ మార్గంలో వెళ్ళాలో అనేది నిర్ణయించుకుంటుంది. అందుకే కొన్నిసార్లు ఆత్మ స్వయంగా యాతనను స్వీకరిస్తుంది. తాను తప్పు చేసినట్టు ఒప్పుకుంటుంది. ఇది కదా ఆత్మచింతన సమయం. ఇది ఆత్మకు జీవితం ఎంత గంభీరమైన అవకాశంతో అప్పుడు అర్థమవుతుంది. ఆత్మ ఈ విధమైన ప్రార్థన చేస్తే యమధర్మరాజు తన సహాయకులతో చర్చిస్తాడు. యమలోకంలో నిర్ణయం తీసుకోబడుతుంది. ఆత్మకు ఈ జన్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే అవకాశం ఇవ్వబడుతుంది. ఆత్మ శరీరం దృశలో మార్పును కోరుకుంటే మళ్ళీ జన్మ ఇవ్వబడుతుంది. దాని కర్మలను సరిదిద్దుకునేందుకు ఈ జన్మ ఒక ప్రత్యేక అవకాశం. గరుడ పురాణం చెబుతుంది, ఈ జన్మలో ఆత్మకు కొత్త మార్గం చూపబడుతుంది. అది మోక్షం వైపు నడిపించగలదు. కానీ ఈ మార్గంలో నడవడానికి ఆత్మ ప్రతిరోజు సజావుగా జీవించాలి. గత జన్మ పాపాలు, వర్తమాన కర్మలు రెండూ సవాలుగా నిలుస్తాయి. ఆత్మ కేవలం కర్మ ఫలితాల నుండి తప్పించుకోవడం లేదు. మనసు, మాట, చేతులతో సత్య మార్గంలో నడవాలి. కాబట్టి కొత్త శరీరంలో జన్మించిన ఆత్మ శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా కొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతుంది. కానీ ఈ ప్రయాణం ఆత్మజ్ఞానం సాధించినప్పుడే కాదు, సఫలమవుతుంది. గరుడ పురాణం సత్కర్మలు చేసే సత్య మార్గంలో నడిచే ఆత్మ మోక్షం వైపు సాగుతుందని బోధిస్తుంది. అటువంటి ఆత్మ మళ్ళీ మాయా బంధనంలో చిక్కుకోదు. జీవితం మరణం చక్రం నుండి బయటపడాలంటే సత్యం, అహింస, ఈశ్వర సమర్పణ మార్గంలో నడవాలి. ఈ సమయంలో ఆత్మకు తన జీవితం కేవలం శారీరక అస్తిత్వమే కాదని, దివ్య ఉద్దేశం కోసమే ఉందని బోధపడుతుంది. ఈ జీవితం వేల జన్మల పాపాల నుండి విముక్తి కలిగించగలదు. గరుడ పురాణం చెబుతుంది, మనిషి యోని భోగ, సేవ, ధర్మం, భగవద్గీతే ఆత్మను మోక్షం వైపు నడిపిస్తాయి. ఈ జీవితంలో ప్రతి క్షణం ఒక అవకాశం. గరుడ పురాణం హెచ్చరిస్తుంది, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం సత్కర్మలతో, భక్తితో, ఆత్మచింతనతో గడపాలి. ఈ జీవితం ఒక అమూల్య బహుమతి. దీన్ని వృధా చేయడం ఆత్మను మరింత బంధనాల్లోకి నెట్టివేస్తుంది. గరుడ పురాణం ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితం కేవలం శరీరం కోసమే కాదు, ఆత్మ ఉద్ధరణ కోసం. ప్రతి జీవి ఈ జ్ఞానాన్ని గుర్తించి తన కర్మలను శుద్ధి చేసుకోవాలి. భగవంతుడు స్మరణ, ధర్మ మార్గంలో జీవించడం ద్వారా ఆత్మ మరణం తర్వాత శాంతిని, మోక్షాన్ని పొందగలదు. ఈ జ్ఞానం మనసును కదిలిస్తుంది, హృదయాన్ని స్పర్శిస్తుంది. గరుడ పురాణం కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆత్మ యొక్క ప్రయాణాన్ని అర్థం చేసుకునే ఒక దివ్య దీపం. ఈ జ్ఞానాన్ని గుండెల్లో ఉంచుకొని ప్రతిరోజు సత్కర్మలతో, భక్తితో, ఆత్మచింతనతో జీవించండి. మీ జీవితం ఒక దివ్య ప్రయాణంగా మారాలని కోరుకుంటూ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.